నమస్తే అండి. నా పేరు సెమేంద్ర. మా మదర్ రత్నకుమారి గారండి. న్యూరాలజికల్ ప్రాబ్లంతో ఇక్కడికి రావడం జరిగింది. తనకి హ్యాండ్స్కి గ్రిప్ లేకుండా ప్రాబ్లంతో 2 months నుంచి సఫర్ అవుతున్నారు. ఒక 2 డాక్టర్స్కి చూపించాము, కానీ ఇంప్రూవ్మెంట్ లేకుండా పోయింది. సో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా లతా హాస్పిటల్ న్యూరాలజిస్ట్లో బాగా చూస్తున్నారు, డాక్టర్ ప్రమోద్ గారు బాగా చూస్తున్నారని చెప్పారు. సో ప్రమోద్ సార్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మెడిటేషన్ ద్వారా కొన్ని రోజులు ఒక 5 days ట్రీట్మెంట్ ఇచ్చారు. రికవర్ అవ్వకపోతే సార్ ముందే చెప్పారు, ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఇన్పేషెంట్గా ఉండని చెప్పారు సార్ ముందుగానే. ఫస్ట్ ఆప్షన్ మాకు ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్స్తో కొంత ఇంప్రూవ్మెంట్, అంటే కొంత వరకు తగ్గింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావట్లేదు. మళ్ళీ సార్కి చెప్తే ఇన్పేషెంట్ అవి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోమన్నారు, తీసుకున్నాము. అండ్ ఫస్ట్ నుంచి ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. అండ్ నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం మధ్యలో కొన్ని ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది మా మదర్కి సంబంధించి. సో అవన్నీ డాక్టర్స్ ప్రమోద్ గారు కానీ అండ్ నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న గారు కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. చాలా చక్కగా కేర్ తీసుకున్నారు, అన్నీ చేశారు. ఇప్పుడు మా మదర్ కంప్లీట్గా ఏదైతే హ్యాండ్స్ గ్రిప్ ఉందో ఆ హ్యాండ్స్ గ్రిప్ లేకపోవడం అని, ఏదైతే ప్రీవియస్ ఇక్కడికి రావడంతో చాలా బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు మేము అటువంటి ప్రాబ్లమ్స్ తన బాడీలో లేవండి. చాలా వరకు క్యూర్ అయింది అండ్ చాలా స్పీడ్గా కూడా రికవర్ అయ్యారు. అండ్ దానికి పేషెంట్ రికవర్ అవడానికి కారణం డాక్టర్స్, మెయిన్గా చెప్పాలంటే డాక్టర్స్ అండ్ డాక్టర్ టీమ్ అండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ప్రమోద్ గారు అండ్ లక్ష్మీ ప్రసన్న గారు అండ్ అండర్ ద టీమ్మేట్స్ అండి. వీళ్ళు ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, చాలా జాగ్రత్తగా they are taken the so much of care about my mother and they are taking the care about each and every patient in hospital. అండ్ ఓపీలో కన్నా రావచ్చు, అంటే ఓపీ చూస్తున్నా కానీ ఇన్పేషెంట్గా అడ్మిట్ అయిన వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా చూసి, అండ్ నెక్స్ట్ వాళ్ళు చాలా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది, చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ దే ఆర్ ఇంటరాక్టింగ్ టు ద పేషెంట్ అండ్ పేషెంట్కి చాలా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళ సైకలాజికల్గా ఎట్లా ఉన్నారు ఏంటి వాళ్ళని బట్టి ఆ యొక్క ట్రీట్మెంట్ని చాలా చక్కగా అందిస్తాం. పేషెంట్ని డే బై మినిట్ టు మినిట్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఆ డిసీజెస్ ఏంటి, తన కండిషన్స్ ఏంటి, ఇద్దరు డాక్టర్స్ అండ్ డాక్టర్స్ టీమ్స్ అంతా చాలా బాగున్నారు. అండ్ నెక్స్ట్ కమ్ టు ద హాస్పిటల్ మేనేజ్మెంట్ అండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి చాలా బాగుందండి. ఐఎమ్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ డాక్టర్స్ అయిపోయిన తర్వాత ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది జిఎం జగదీష్ గారు అండి. ఆయన కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ డాక్టర్స్ తర్వాత కింద ఉన్న టీం అందరినీ ఆయన మొబిలైజ్ చేసుకుని పేషెంట్స్ అందరినీ చక్కగా చూసుకుంటూ, డైలీ రౌండ్స్కి వచ్చి మానిటర్స్ చేసుకుంటూ, అన్ని విధాలంగా అట్మాస్ఫియర్ అన్ని సెట్ చేస్తూ అందరికీ పేషెంట్స్ని, ముఖ్యంగా మా మదర్ని చక్కగా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అందరినీ పేషెంట్స్ కూడా బాగా చూసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది మేనేజ్మెంట్ తరపు నుంచి ఆయనకి చాలా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. అండ్ మాకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు సెల్ఫ్ మోటివేషన్ కూడా ఆయన మాకు చాలా చేశారు. అకార్డింగ్ టు ది మాకు సంబంధించి మాకు ధైర్యం చెప్పడం కానీ, సిచ్యువేషన్స్ కొన్నిట్లో మేము కొంచెం డిప్రెషన్స్, మేము మా మదర్ని చూసి కొంచెం బాధపడుతున్నప్పుడు కానీ, అండ్ చాలా బాగా చూసుకున్న డాక్టర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానీ మాకు అందరికీ చాలా సపోర్ట్గా ఉంది. ఐఎమ్ సింప్లీ సెల్ లతా హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఇంప్రూవ్మెంట్స్ ప్రీవియస్ కన్నా నెక్స్ట్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటున్నాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.